హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా బాబాయ్ అయితే నడవడం స్టార్ట్ చేశాడనమాట. ఇంకా నడుస్తున్నాడంటే అడుగులకి అరిసెలు వేయాలి కదా! మా డాడీకి చెప్తే ఆర్డర్ ఇస్తానన్నారు. మా అత్తయ్య అయితే వద్దు నేనే చేస్తానైతే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఒక 3 రోజుల ముందే రేషన్ రైస్ ఉంటది కదా! దాన్ని 1 కేజీ తీసుకొని నానబెట్టుకున్నారనమాట. ఇంకా మూడవ రోజునైతే దాన్ని నీట్‌గా మళ్ళీ వాష్ చేసేసుకొని ఫ్యాన్ గాలి 5 మినిట్స్ అయితే ఆరబెట్టుకున్నారు. నెక్స్ట్ అయితే దాన్నైతే మిల్లు పట్టించారనమాట. ఆ మిల్లు పట్టించిన తర్వాత అదే బౌల్‌లో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత గట్టిగా ప్రెస్ చేశారో. దాన్నైతే పైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే 1 కేజీ బెల్లం తీసుకున్నారు. అందులో ఒక పావు కేజీ పక్కకు తీసేసేసి 750 గ్రామ్స్ అయితే ఇలాగ స్మాష్ చేసుకొని దాన్నైతే ఒక బౌల్లోకి వేసుకొని 1½ గ్లాస్ వాటర్ పోసుకొని దాన్నైతే బాగా మరిగించుకోవాలన్నమాట. మరిగించుకున్న తర్వాత అది కొంచెం మొత్తం బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో చాలా చెత్త లాంటివి ఉంటాయి కదా, కొంచెం తాటాకు గట్ట ఉంటుంది కదా, దానివల్ల ఇక్కడ కొంచెం రాళ్ళు గట్ట వచ్చినాయి. అదైతే ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే బౌల్లో పోసేసుకొని దాన్నైతే బాగా మరిగించుకోవాలి. మా అత్తయ్య ఎప్పుడు కూడా అరిసెలకి గట్టి పాకం ఉంటుంది కదా, అంటే తీగ పాకం కాకుండా గట్టి పాకం ఉంటుంది కదా, అలా అయితే ప్రిపేర్ చేస్తారనమాట. అప్పుడే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ చూసారు కదా, బాగా మరిగించాలి. ఒక 15 మినిట్స్ మరిగించిన తర్వాత కొంచెం వాటర్ తీసుకుని అందులో కొంచెం ఈ బెల్లం పాకం వేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఉండలా అవ్వాలన్నమాట. అది గట్టిగా గిన్నెకేసి కొట్టిన వెంటనే టంగమని సౌండ్ వస్తే అది పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎప్పుడు కూడా అరిసెలకి ఏంటి ఏదైనా స్నాక్ చేసినప్పుడు ఓన్లీ పామ్ ఆయిల్ మాత్రమే వాడాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే మేము వాసవి బ్రాండ్ అయితే పామ్ ఆయిల్ అయితే ఇక్కడ కొంచెం పోసారనమాట. ఈ అరిసెల దాంట్లో కొంచెం ఆయిల్ అయితే పోయాలి ఇక్కడ పాకంలో. నెక్స్ట్ అయితే దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. వెంటనే అయితే దాంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని అయితే ఫాస్ట్గా ఇలా పోసుకుంటూ వెంటనే కలపాలి. ఇదైతే 2 మనుషులు ఖచ్చితంగా ఉండాలి దీనికి చేయాలి అంటే. అలా అయితేనే అరిసెలు చాలా నీట్గా అలాగే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే పోస్తున్నాను. మా అత్తయ్య అయితే గబగబా అయితే మిక్స్ చేసేస్తున్నారు అనమాట. ఇక్కడ చూస్తే ఉండవ్వాలన్నమాట, అది అంతవరకు చేయాలి. ఆ పిండి కూడా 1 కేజీ రైస్ పిండి అయితే మొత్తం పొయ్యలేదనమాట, కొంచెం తీసేసేసి వేశారనమాట. ఎందుకంటే బెల్లం కూడా ఒక పక్కకు తీసేశారు కదా, అంతా ఎందుకులే అని చెప్పేసి అన్నమాట. నెక్స్ట్ అయితే ఒక అరిటాకు తీసుకుని దానికైతే కొంచెం ఆయిల్ అప్లై చేసి చిన్న ముద్ద కింద పిండి తీసుకుని దాన్నైతే నాకు ఎప్పుడు కూడా అరిసెలు క్రిస్పీగా ఉంటే ఇష్టం, మెత్తగా ఉంటే నచ్చదు నాకు. అందుకనే క్రిస్పీగా అయితే చేయించుకున్నాను. పలచగా చేయించుకుని దాన్ని అయితే ఆయిల్ అయితే డిప్ చేస్తాం. మేమైతే పొయ్యి మీద చేస్తాము, గ్యాస్ మీద కాదు. పొయ్యి మీద అయితే ఏ వంట అయినా చాలా బాగుంటుంది కదా. ఇక్కడ సట్రాలు ఉన్నాయి కదా నా చేతిలో, వాటిని సట్రాలు అంటారు. వాటితో అయితే అరిసెని పట్టుకుని గట్టిగా నొక్కితే ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేస్తుంది అనమాట. లాస్ట్లో అయితే అరిసెలు ఎలా వచ్చినాయి అన్నది పిక్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మీకు అరిసెలు అంటే ఇష్టమా? ఇష్టమైతే అవి క్రిస్పీగా ఉంటే ఇష్టమా లేకపోతే మెత్తగా ఉంటే ఇష్టమా? నాకైతే క్రిస్పీగా ఉంటే ఇష్టం అనమాట. నెక్స్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి. ఇక్కడ మా బాబు కూడా చెప్తున్నాడు ఈ అని. మా బాబుకి కూడా టేస్ట్ చూపించాము. చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట. నెక్స్ట్ అయితే మా బాబు అడుగులు ఎలా వేసాడో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా, చూసేయండి. బాయ్ బాయ్.